ఎందుకంటే ఇది మనందరికీ జీవాహారం. దేవుని యొక్క మందిరానికి ఎందుకు వస్తామంటే జీవాహారం పొందుకోవాలి. యేసయ్య ఈ వారమంతా మనలను కాపాడినందుకు, ఆయనకు భక్తి చేస్తున్న మనం, ఆయన దయతో బ్రతుకుతున్నాం, ఆయన కృప ద్వారా జీవిస్తున్నాం. కాబట్టి ఆయన మాట ద్వారానే మనము జీవించగలుగుతాం. కాబట్టి ఆ మాట చదువుదాం. 3వ అధ్యాయం 8వ వచనం, మలాకి గ్రంథం. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. చాలండి. దేవుడు స్వయంగా మలాకి ప్రవక్తతో తన ప్రజలతో మాట్లాడుతున్నాడు. మలాకి ప్రవక్త ద్వారా తన ప్రజలతో మాట్లాడుతూ ఓ ప్రశ్న వేశాడు. ఆయన దేవుడే ఒక ప్రశ్న అడిగాడు. అలేఖ్య, నేను అలా కూర్చున్నావే, ఒక ప్రశ్న వేశాడు. ఏంట ప్రశ్న అంటే, మానవుడైన వాడు దేవుడి దగ్గర ఎవడైనా దొంగతనం చేస్తాడా? మానవుడు అంటే దేవుని చేత చేయబడ్డ మానవుడు అంటే దేవుని చేతిలో మరి బొమ్మగా అయ్యి ఊపిరి పోసుకున్నటువంటి మానవుడు ఆ భగవంతుడి దగ్గర అంటే దేవుని దగ్గరే దొంగతనం చేస్తాడా అని ప్రశ్నించి వాళ్ళ సమాధానం చెప్పక ముందే ప్రభువు అన్నాడు, అయితే మీరు నా దగ్గర దొంగతనం చేశారు అని అన్నాడు. అంటే మీరందరు ఎవరన్నమాట? దొంగలు అన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే దేవుడు. యేసయ్య అన్నాడు దొంగలు అన్నాడు. మనం అక్కడక్కడ కొన్ని బోర్డులు చూస్తాం. ఎక్కడెక్కడంటే బస్ స్టాండ్లోను, తర్వాత రైల్వే స్టేషన్లోను, కొన్ని చోట్ల మార్కెట్ ప్లేసెస్లోను, షాపింగ్ మాల్స్లోను, కొన్ని చోట్ల ఒక బోర్డు చూస్తాం. ఏంట బోర్డు అంటే, దొంగలున్నారు జాగ్రత్త అని. ఏంట బోర్డు చెప్పాలి? దొంగలున్నారు జాగ్రత్త. దొంగలుంటే సమాజానికి ప్రమాదం. దొంగల వలన అనేక మంది దోచుకోబడతారు. కాబట్టి దొంగలు సమాజానికి చాలా ప్రమాదకరమే. అందుకని దేవుడే బాధపడుతూ అన్నాడు, మానవుడు దేవుడి దగ్గర దొంగతనం చేయకూడదు. చేస్తాడా? చెయ్యగలడా? కానీ మీరైతే ఏం చేస్తున్నారు? దొంగతనం చేస్తున్నారు. దేవుడినైనా నా దగ్గర మీరు దొంగతనం చేస్తున్నారు అని అన్నాడు. వాళ్ళందరూ అడిగారు, ఏంటి పరిస్థితి అని. అయితే బైబిల్ గ్రంథంలో ఎవరెవరు దొంగలు ఉన్నారో ఇవి మనకు ఎలాగ ఉపయోగపడతాయో, అసలు మనం దొంగలమా మంచి వాళ్ళమా ఏంటి ఆ విషయం, ఒక టూకీగా ఉపవాస ప్రార్థన కాబట్టి మనందరినీ ఆలోచింప చేసేటువంటి కొన్ని మాటలు, చాలా ఉపయోగపడేటువంటి మాటలు నేను చెప్తాను. మీరు వేళ్ల మీద లెక్క పెట్టుకుని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. 3 విషయాలు ముచ్చటగా నేను చెప్తాను. నెంబర్ వన్ వచ్చి, మానవుడు ఎక్కడెక్కడ దొంగతనం చేస్తాడు, మన మధ్యలో ఎలాంటి దొంగలు ఉన్నారు, బైబిల్లో ఉన్న దొంగల సంగతి ఏంటి అని గనక మనం ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు మనకి కనపడతాయి. చాలా చిత్రంగా, చాలా విచిత్రంగా అనిపిస్తుంది. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనాన్ని గనక మనం చదివితే ఇలాగూ వ్రాయబడి ఉంది. వసంత కాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలీయులనందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా అనే పట్టణమును ముట్టడి వేశారు. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. చాలండి. ఇక్కడ రబ్బా అనే పట్టణాన్ని వీళ్ళందరూ ఏం చేశారట? ముట్టడి వేసేశారట. ఇక్కడ రాయబడిన మాట, వసంత కాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయం.
అంటే వసంత కాలమున యుద్ధానికి వెళ్ళే సమయంలో దే ఆ, దావీదు భక్తుడు అందరిని యుద్ధానికి పంపేసి అందరు యుద్ధానికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక పట్టణం మీద పడ్డారు. రబ్బా అనే పట్టణం మీద పడ్డారు. వాళ్ళు యుద్ధానికి వెళ్ళే సమయంలో దావీదు అక్కడనే నిలిచి ఉన్నాడు అన్నాడు. సమయమున అనే మాట కూడా మనం గమనించాలి. ఇప్పుడు దావీదు దావీదుకు మనం ఒక పేరు పెట్టొచ్చు అన్నమాట. ఒక పేరు పెట్టొచ్చు. దావీదు ఎలాంటి దొంగ అంటే సమయమును దొంగిలించే దొంగ. అది ఎందుకు అంటే వసంతకాలమున వాళ్ళు ఏం చేయాలి? రాజులందరూ మాట్లాడాలి. మీరు వాక్యం చదివాం కదా, యుద్ధానికి వెళ్ళాలి. వాళ్ళందరినీ పంపేసి మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి యుద్ధం చేసి రండి, మేము ఎక్కడే ఉంటాం అన్నట్టుగా దావీదు అక్కడే నిలిచి ఉన్నాడట. యెరూషలేములోనే నిలిచి ఉన్నాడు అని అక్కడ రాయబడింది. అలా నిలిచి ఉండటం వలన దేవుడిచ్చిన మంచి సమయాన్ని పోగొట్టుకోవటం వలన ఆ తర్వాత మరి పాపములో పడిపోయిన పరిస్థితి అతనికి దాపురించింది. దేవుడు కోపగించాడు. దేవుడు మాట్లాడడం మానేశాడు. కేవలం అతడు యుద్ధం చేయాల్సిన సమయంలో యుద్ధానికి వెళ్ళక, ప్రార్థన చేయాల్సిన సమయంలో ప్రార్థన మరి చెయ్యక, అతడు ఇష్టానుసారంగా అందరినీ పంపేసి ఇంటి దగ్గరే ఉండి మరి గుడ్లు పెడదాం అనుకున్నాడో, మరి లేకపోతే మనం వాడుతుంటాం ఒక మాట, ఏదో గుర్రాల పళ్ళు దోమాలనుకున్నాడు. కానీ వాళ్ళందరినీ పంపి అతడు ఉండిపోయాడట. దానివల్ల అతడు పాపములో పడిపోయాడు. అంటే సమయమును దొంగిలించే దొంగలు మన మధ్యలో కూడా ఉన్నారు అనే విషయం ఈ ఉపవాస ప్రార్థనలో మనము బాగా గమనించాలి. కొంతమంది చూడండి, మీరు వెళ్ళండి, మేము ఇక్కడ ఇంటి దగ్గరే ఉంటాం అని దావీదులాగా సమయాన్ని ఏం చేస్తున్నారు వాళ్ళు? వాక్యం లోతుగా అర్థం చేసుకుంటే, వాక్యాన్ని నిజంగా ఎంత మంచి మంచి మాటలు ప్రియుల, ఇవి పొడి పొడి మాటలు కాదు, ఈ పైకి చెప్పేటువంటి మాటలు కాదు. ఎంత చక్కగా ఉందో చూడండి. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా, అయితే మీరు నా యొద్ద ఏం చేశారు? దొంగిలరు. అందులో ఎలాంటి దొంగతనం చేస్తున్నారంటే సమయమును దొంగిలించేస్తున్నారు చాలామంది. ఈరోజు ఉపవాస ప్రార్థన, ఈ ఉపవాస ప్రార్థన సమయాన్ని చాలామంది దొంగిలేరు. అంటే వాళ్ళందరూ ఏ దొంగలు అనాలి? మాట్లాడాలి మీరు. సమయమును దొంగిలించే దొంగలు. దొంగలు జాగ్రత్తగా వినాలి. అందుకనే పౌలు భక్తుడు ఎఫెసీయులకు రాస్తూ 5వ అధ్యాయం 15వ వచనం, మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి అని అన్నాడు. ఎందుకంటే సమయమును పోగొట్టుకునేవాడు అజ్ఞాని, సమయమును కోల్పోయిన వాడు అజ్ఞాని. వాడికి తెలియడం లేదు హౌ టు యూజ్ ద టైం. ఒకసారి కాలము గడిచిపోయిందంటే మరలా తిరిగి రాదు. తిరిగి రానిది ఒకటి ఉంది. అదేంటంటే ఏమంటారు? ప్రాణము, తర్వాత టైము అంటారు. అంటే కాలం గడిచిందంటే మరలా జీవితంలో మరలా తిరిగి రాదు, మరలా తిరిగి రాదు. అందుకనే ఎప్పుడు చేయవలసిన పని అప్పుడు మనం ఏం చేయాలి? చెయ్యాలంతే. ఈరోజు ఉపవాస ప్రార్థన మనం ఖచ్చితంగా వెళ్ళాలి. రేపు ఆదివారపు ఆరాధన మనం ఖచ్చితంగా వెళ్ళాలి. మీరు వెళ్ళండి, నేను నిలిచి ఉంటాను అంటే, నిలిచి ఉంటాను అంటే పాపములో పడిపోయే అవకాశం చాలా ఉంది. ఈ విషయాన్ని మీరందరూ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలని ప్రభు పేరిట మనము చేస్తున్నాను. ప్రార్థన జరుగుతుంది కదా, మనందరం ప్రార్థనకే వెళ్ళాలి. యుద్ధం జరుగుతుంది కదా, అందరం యుద్ధానికే వెళ్ళాలి. అది అందుకనే ఒక్కొక్కసారి ఆదివారం పూట ప్రార్థన జరుగుతున్నప్పుడు వాక్యం చెబుతున్నాడు, పిల్లలు పరిగెత్తుకుని ఆ వాటర్ టిన్ దగ్గరికి వెళ్ళినా అప్పుడప్పుడు నేను అరుస్తుంటానే, అప్పుడప్పుడు పిలుస్తానే. ఎందుకంటే సైతానుడు అప్పుడే వెళ్ళమని వాళ్ళకి ఏదో కొమ్మర పురుగు మెదిలేటట్టు చేస్తాడు, అప్పుడే బయటికి వెళ్తారు. అందుకని సమయం చాలా ముఖ్యమైంది. ఎంతో సమయాన్ని కోల్పోయాం మనం జీవితంలో. ఒక ఆయన అన్నారు ఈ మధ్యన ప్రార్థనకు వచ్చాయన,
నా లైఫ్లో ఎప్పుడో చేయాల్సిందండి, ఎప్పుడో నేను ప్రభు సన్నిధికి రావాల్సిందండి, ఎంత హాయిగా ఉంటుందో ఆదివారం మందిరానికి వచ్చి వెళ్తే అని. వయసు అయిపోయింది, ఇక లాభం లేదు, శరీరం సహకరించటం లేదు. ఇందాక ఒక సహోదరి పాడారు, హృదయారణ్యములో నే కృంగిన సమయంలో. నాకు కళ్ళున్నంతసేపు నేను ఏం చదవలేదు, వాక్యం చదవలేదు. అంటే టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సమయమును దొంగిలించవద్దు. దేవుడి సమయాన్ని అస్సలు దొంగిలించకూడదు. అంతే, దేవుని సమయం దేవునికి ఇవ్వాలి. ఇది నెంబర్ 1. గుర్తుపెట్టుకోండి, సమయమును దొంగిలించే దొంగలు మన పక్కన, మన చుట్టుపక్కల, మనలోనే ఉన్నారు. ఇలాంటి దొంగలు ఉన్నారు, జాగ్రత్త. దైవ సన్నిధిని పోగొట్టుకోకండి. హల్లెలూయా. రెండవది, మనము దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తే సమయం తర్వాత అత్యంత విలువైంది ఏంటి అంటే ధనము. చెప్పండి, ఏంటి? ధనమును దొంగిలించే దొంగలు కూడా ఉన్నారు. ఇది మనకు అననీయ సప్పీరాల జీవితంలో అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయంలో చాలా చక్కగా వివరించారు. అపోస్తుల పాదముల దగ్గరకు అక్కడున్న విశ్వాసులందరూ కూడా, రక్షణ పొందిన వాళ్ళందరూ తమ తమ స్థిరాస్తులను అమ్మి అపోస్తుల పాదముల యొద్ద పెట్టేస్తుంటే, ఈ ఫ్యామిలీ భార్యాభర్తలు ఇద్దరు, ఎవరు? అననీయ సప్పీరాలు కూడా, మేము కూడా మా భూమి అమ్మేశాం, మేము కూడా మా పొలం అమ్మేశాం, ఇదిగో దేవుని మందిరానికి ఇచ్చేస్తున్నాం, దేవుని సేవకి ఇచ్చేస్తున్నాం అని చెప్పి కొంత దాచుకుని కొంత వాళ్ళు దేవుని దగ్గరికి, అంటే అపోస్తుల పాదముల దగ్గరకు తెచ్చారు. అలా తెచ్చినప్పుడు పేతురు కోపపడ్డాడు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎందుకు మీరు మోసగించారు? అపవాది చేత ఎందుకు మోసగింపబడ్డారు? మేము ఇంతకే అమ్మేమంటే మీ సొమ్ము ఎవడన్నా తీసుకుంటాడా? నేను ఇంతకే అమ్మానండి, నేను రూపాయే ఇవ్వాలనుకున్నాను, లేకపోతే పావలే ఇవ్వాలనుకున్నాను అంటే నిన్నెవడు కొట్టడు కదా, దేవుడు కూడా నేను చెయ్యడు కదా, ఎందుకింత పాపం చేశావు అని చెప్పి గద్దించాడు పేతురు. వెంటనే అననీయ చనిపోయాడు. వెంటనే సప్పీరా వచ్చింది, ఆ తల్లి కూడా వెంటనే చనిపోయింది. ఎందుకంటే వాళ్ళు దేవుని యొక్క ధనమును ఏం చేశారు? వాళ్ళు దొంగిలించారు. దీన్ని యోహాను సువార్తలో భక్తుడు ఒక చక్కటి మాట రాశాడు. ఆ మాట ఒక్కడ చదువుదాం. యూదా ఇస్కరియోతు గురించి రాయబడింది. అది యూదా ఇస్కరియోతు ఒక దొంగ. ఒక మహాతల్లి, అంటే పాపాత్మురాలు మారిన తర్వాత అచ్చ జటామాంసి అంటారు, అదొక చాలా పెద్ద పెర్ఫ్యూమ్ అన్నమాట, పరిమళ తైలం. అది చాలా ఖరీదైన పరిమళ తైలం. అది తీసుకొచ్చి యేసయ్య పాదాల మీద పోసేసిందట. యేసయ్య పాదాల మీద పోసేసి ఆయన పూజిస్తుంటే ఆ మనసులో ఉన్నటువంటి ఆ యూదా ఇస్కరియోతు అనేవాడు అనుకుంటున్నాడు, ఈమె ప్రభు పాదాల మీద పోసి అనవసరంగా డబ్బుల్ని ఏం చేస్తుంది? వృధా పరుస్తుంది, పాడు చేసుకుంటుంది. ఏ పేదలకో ఇస్తే బాగుంటుందిగా, ఏ అడుక్కునే వాళ్ళకి ఇస్తే బాగుంటుందిగా, కాస్త పుణ్యమన్నా వస్తుందిగా అని అనుకున్నాడట. అప్పుడు మనసులో వెంటనే ప్రభు వారు గద్దించారు. ఆ తర్వాత ఒక మంచి మాట అక్కడ యోహాను సువార్త 12వ అధ్యాయం 6వ వచనంలో ఇలా రాశారు. వాడిలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని, అది ఆ మాట, వాడు దొంగయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చెను గనుక అలాగు చెప్పాను. యేసు ప్రభు స్వయంగా చెప్పాడు. వాడు దొంగ కాబట్టి వాడి మనసు ఎప్పుడు దేని మీద ఉంటుందట? డబ్బు మీదే ఉంటుంది. కాబట్టి చాలాసార్లు దొంగిలించాడు వాడు డబ్బు, దేవుని డబ్బును చాలాసార్లు దొంగిలించేశాడు. అందుకని వాడు దొంగయ్యి అలా చెప్పాడు తప్ప మరొకటి కాదు అని చెప్పాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఒక చక్కటి క్రమం ఏంటంటే దేవుని యొక్క భాగము దేవునికి ఇవ్వటం అనేది. అందుకనే దొంగలు అన్నాడు ఆయన. మలాకీ గ్రంథంలో మనం చదివామే, దేని దగ్గర దొంగతనం చేసామయ్యా మేము, మమ్మల్ని దొంగలు అంటున్నావేంటి అని వాళ్ళందరూ అడిగితే
ప్రభు వాళ్ళకి ఏం చెప్పాడంటే, నా మందిరములో ఆహారం ఉండేటట్లుగా మీ 10వ భాగం తీసుకురండి నాయనా అంటే, మీరు దాన్ని ఏం చేస్తున్నారు? దొంగిలిస్తున్నారు. మన పని తక్కువ జీతం కావచ్చండి, మన ఉద్యోగం ఎక్కువ జీతం కావచ్చండి, కానీ అందులో 10వ భాగం అనేది, 10వ వంతు అనేది దేవుడు నియమించాడు. దేవుని భాగాన్ని దేవుడికి ఇస్తే మన భాగాన్ని దేవుడు ఏం చేస్తాడట? ఆశీర్వదిస్తాడు. ఇది చాలా మందికి తెలియదు. దీన్ని చాలా మంది పాటించలేరు పాటించలేరు ఎందుకంటే డబ్బులకి, అంటే ధనానికి, వాళ్ళ ప్రాణానికి లింక్ అనమాట. ఇవ్వాలంటే గజగజలాడేస్తుంది చెయ్యి. మరి తీసుకోవాలంటే ఆ 2 చేతులు పెట్టేస్తాం కావాలంటే. మరి ఇవ్వాలంటేనో అబ్బో గజగజలాడేస్తుంది ప్రాణం. కానీ ఇచ్చి చూస్తే గొప్ప ఆ దీవెనకరమైనటువంటి సంగతులు మనము గ్రహించగలుగుతాం. ఇదే దేవుడు నేర్పిస్తున్నాడు. కాబట్టి ఎలాంటి దొంగలు ఉన్నారా అంటే, మొట్టమొదటిగా సమయమును దొంగిలించే దొంగలు. ప్రార్థన మానేసే వాళ్ళందరూ ఏ దొంగలు అంటే, ఈ వాక్య ప్రకారంగా ఏ దొంగలు? సమయమును దొంగిలిస్తున్నారు వాళ్ళు. ఆ తర్వాత అయిపోయిన తర్వాత ఏమీ చేయలేం మనం. తర్వాత రెండవది ధనమును, అంటే దేవుని యొద్దనున్న ధనమును దొంగిలించేటువంటి వాళ్ళు. ఇదిగో ఇది దేవుడిదని చెప్పి మరలా వాళ్ళ ఖర్చు పెట్టేసుకుంటారే వాళ్ళు దొంగలు అని దేవుని వాక్యం చెబుతుంది. ఈ ఉపవాస ప్రార్థన రోజున ఇంకొక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. లూసిఫర్ అని మనందరికీ తెలుసు. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు దగ్గర, అంటే మన దేవుని యేసయ్య దగ్గర లూసిఫర్ ఉండేవాడు. వాడుకున్నటువంటి ఒక పేరు ఏంటయ్య అంటే తేజో నక్షత్రమా అని. ఏం పేరు? పేరు తేజో నక్షత్రం. వాడు యెషయా గ్రంథంలో చాలా మంచి మాటలు అతని గురించి చాలా సవివరంగా వ్రాయించాడు పరిశుద్ధాత్మ దేవుడు. 14వ అధ్యాయంలో అతని గురించిన సవివరణ అందులో వ్రాయబడింది. 14వ అధ్యాయం 12, 13 వచనాలు గనక మనము చదవగలిగితే, తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టుకు ఎట్లు నరకబడ్డావు. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కుననున్న సభాపర్వతం మీద కూర్చుందును అని అనుకున్నావు. అది అంటే దేవుని కంటే కూడా ఎక్కువ స్థానాన్ని కోరుకున్నాడట. అంటే దీన్ని ఘనత అంటాం, లేకపోతే మహిమ అంటాం. ఏమంటాం దీన్ని? ఘనత లేకపోతే మహిమ అంటాం. దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు, నాకు చెందవలసిన మహిమను వేరొకరికి చెందనిచ్చేవాడిని నేను తట్టుకోలేను. దేవుడు ఊరుకోలేడు. దేవుణ్ణి కనపరచాలంటే దేవుణ్ణే కనపరచాలి. దేవుని యొక్క స్థానాన్ని ఇంకెవ్వరికి మనము ఇవ్వకూడదు. అది విషయం, ఎవ్వరికి ఇవ్వకూడదు. కాబట్టి ఈ రాత్రి దేవుని యొక్క సన్నిధిలో దీనిని బట్టి మనం నేర్చుకున్న విషయం ఏంటయ్యా అంటే, లూసిఫర్ అనే తేజో నక్షత్రం, వెలుగుతూ ఉండే ఆ నక్షత్రం, తెల్లగా ఉండే ఆ నక్షత్రం, వెలుగుతో ఉండే ఆ తేజో నక్షత్రం దేవుని మహిమ కావాలనుకుంది. దేవుని కంటే కూడా ఎక్కువైపోవాలనుకుంది. అప్పుడు గ్రహించినటువంటి దేవుడు ఆకాశము నుండి నేలకు తోసిపడేశాడు. అంతే. ఆకాశానికి ఎక్కిపోవాలనుకున్నదంట, దేవుడు అక్కడి నుంచి తోసేశాడు. మనం కూడా మనకున్న పరిధిని బట్టి మనము సంతృప్తి అనేది ఒకటి ఉండాలి. ఎదుటి వాళ్ళను చూసి మనము అసూయ పడకూడదు. మనకు ఉన్న దానితో తృప్తి చెందటం అలవాటు చేసుకోవాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఉన్న దానితో చక్కగా సంతృప్తి కలగడం. ప్రభు నాకు ఇచ్చావు అంతే, ఈ జీవితం, ఇదిగో నాకు ఈ పరిస్థితులు, నాకు ఈ సామర్థ్యం, లేకపోతే ఈ ధనం, ఈ ఇల్లు, ఈ గృహం, ఈ కుటుంబం, దేవుడు ఏది ఇస్తే అది. ఎవరినో చూసి, మనం చెప్పినట్లుగా పులిని చూచి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా ఎవరినో చూసి మనం
ఈర్ష్య పడటమో, ఎవరినో చూసి అసూయ పడటమో, వాళ్ళకంటే పెద్దోళ్ళం అయిపోవాలని చేసే ప్రయత్నం ఉంటదే, అక్కడే చాలామంది పడిపోతున్నారు. అక్కడే చాలామంది నాశనం అయిపోతున్నారు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మరి ముగిస్తూ, ఈ మాటలు ముగిస్తూ నేను చెప్పేటువంటి మాటలు ఏంటంటే ప్రియులరా, 3 విషయాలు నేను చెప్పాను. దొంగలున్నారు జాగ్రత్త అంటే ఇది మనకు బాగా గుర్తుండాలి. దొంగలున్నారు జాగ్రత్త అంటే ఏ దొంగలు అనమాట వాళ్ళు? చెప్పాలి. సమయమును ఆ సమయమును దొంగిలించే దొంగలు. 2, ధనమును దొంగిలించే దొంగలు. 3, ఘనతను దొంగిలించే దొంగలు. దేవుడికి చెందవలసిన ఘనత దేవుడికే ఇవ్వాలి. దేవుని స్థానాన్ని ఆఖరికి మన ఇంటిలో ఉన్న మన పిల్లలకు కానీ, మన ఇంటిలో ఉన్న భర్తకు కానీ, భార్యకు కూడా లేనంత స్థాయి దేవుడికి మాత్రమే ఇవ్వాలి. ఘనత అంతే, ఘనత. ఆ ఘనత ఇవ్వాలి. అందుకే ప్రభు చెప్పాడు, నన్ను వెంబడించాలి అనుకున్నవాడు, నిజముగా నన్ను వెంబడించాలి అనుకుంటే అక్కనైనా సరే, చెల్లెనైనా సరే, అమ్మనైనా సరే, నాన్ననైనా సరే, ఎవరినైనా సరే, నా కొరకు ఆఖరికి తన ప్రాణాన్నైనా సరే ద్వేషించగలగాలి, త్యజించగలగాలి. దేవుని కోసం ప్రాణం ఇచ్చేస్తానంతే, దేవుని కోసం ఏదైనా చేస్తానంతే అనే ఒక మొండి భక్తి మనలోనికి రావాలి. దేవునికి స్తోత్రం. అలాగ మొండి భక్తి చేశాడు మొర్దెకై. ప్రజలందరికీ దీవెనకరం అయ్యాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు అంత మొండి భక్తి చేశారు. మేము కాలిపోయినా పర్వాలేదు అనుకున్నారు, చచ్చిపోయినా పర్వాలేదు అనుకున్నారు. దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టకూడదు అని అన్నారు. గత రాత్రి ఆ సహోదరుడు కూడా నేను అదే చెప్పాను. కొన్ని వ్యాధులు మనల్ని వెంటాడుతాయి, ఎందుకో తెలియదు. ప్రార్థన చేస్తాం, దేవుడు చాలాసార్లు బాగు చేస్తాడు. కానీ ఏది ఉండటం మనకి క్షేమమో అది దేవుడు అలా ఉంచేస్తాడేమో తెలియదు. పౌలు కూడా ఒక బలహీనత కోసం ముమ్మారు ప్రార్థన చేసినప్పుడు పౌలుతో ఒకే ఒక మాట చెప్పాడు, యేసయ్య నా కృప నీకు చాలంతే. అందుకని నాకే బలహీనత ఉందో ఆ బలహీనతలో నేను బలవంతుణ్ణి అంటాడు. నా బలహీనతను బట్టే నేను దేవుణ్ణి ఏం చేస్తాను? మహిమపరుస్తాను అని అన్నాడు. కాబట్టి మనకున్న కలిమిలేములను బట్టి ఇబ్బంది పడిపోకుండా ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో యేసయ్యను మహిమపరచాలి. కాబట్టి దొంగ అనే ముద్ర వేయించుకుంటే ప్రియులరా, దొంగలు దేవుని రాజ్యమునకు వారసులు కారు. భూమి మీద ఎంత భక్తి చేసినా దొంగలుగా పేరు తెచ్చుకున్నాం అనుకోండి, ఇక మనకి పరలోక రాజ్య ప్రవేశం ఉండదు. కాబట్టి ఈ ఉపవాస ప్రార్థన రోజున దొంగలున్నారు జాగ్రత్త అంటే దేవుని నమ్ముకున్నటువంటి మనందరం సమయమును దొంగిలించకూడదు, దేవుని భాగాన్ని దొంగిలించకూడదు, దేవుని యొక్క ఘనతను దొంగిలించకూడదు. అలా దొంగిలించకుండా దేవుని యొక్క కౌగిలిలో, ఆయన ఒడిలో చిరకాలము జీవిస్తూ ఆయన సన్నిధిలో ఉంటూ మనందరం కూడా జీవించాలి. నష్టపోయిన తర్వాత అనుకుంటాం, ఎంతో భక్తి చేసేసాను అనుకుంటాం, ఎంతో ప్రార్థన చేసేసాం అనుకుంటాం. అదంతా లెక్క పెట్టాలి. ఎన్నిసార్లు దేవుని సన్నిధికి దూరం అయిపోయామో గుర్తించాలి ఒకసారి మనం. అప్పుడు ఆ తర్వాత ఎంత ఏడుస్తామో నష్టపోయిన తర్వాత. ఆ నష్టం రాకముందే, వినాశనం రాకముందే మనల్ని మనం సరి చేసుకుంటూ, ప్రభువా నీ దృష్టిలో మేము దొంగలుగా ఉండకూడదు నాయనా. ఇక్కడ నుండి సమయం విషయంలో కానీ, ధనం విషయంలో కానీ, ఘనత విషయంలో కానీ దొంగిలక నీకు చెందవలసిన ఘనత, నీకు చెందవలసిన భాగం, నీకు చెందవలసిన సమయం నీకు ఇచ్చేస్తాను తండ్రి అని సమర్పించుకొని ఒక తీర్మానం తీసుకొని ఈరోజు మనం ప్రార్థన చేద్దాం. అట్టి కృప యేసయ్య మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. తలలు వంచండి, కళ్ళు మూసుకునండి, మరి ప్రార్థన చేయండి. మరి ప్రార్థనలో ఏకీభవించండి, ప్రార్థన చేసుకుందాం. అలాగే ప్రార్థనలో ఈరోజు దేవుడు మనకు ఒక మంచి బాక్స్ కూడా మరి అనుగ్రహించారు. గత ఆదివారం చాలా ఇబ్బంది పడ్డాం బాక్స్ లేక.
చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాం. దాంతో మరి అమ్మగారు పాపం డబ్బులు దాచుకుంది, కొన్ని డబ్బులు దాదాపుగా ఒక రూ. 8,000 పాపం నాకు ఇచ్చింది. ఇస్తే ఇంకొక 2,000 వేసుకుని ఒక బాక్స్ తెచ్చేసాం. ఇది మనకు అన్ని విధాలుగా ఉపయోగపడేటట్టు. కాబట్టి ఈ బాక్స్ కొరకు కూడా మనం ప్రార్థన చేసి రేపటి నుంచి దీన్ని కూడా మనం ఉపయోగించుకుంటాం. అంటే ఎవరి మీద మరి భారం పడకుండా దేవుని యొక్క సన్నిధిలో ఒక చక్కటి బాక్సును ఆ దేవుడు మనకు అనుగ్రహించారు. చిన్న బాక్సులు తెద్దామంటే అవి మళ్ళీ మధ్య మధ్యలో పాడైపోతాయని, మనం ఏమైనా సౌండ్ పెంచితే మళ్ళీ పాడైపోతాయి, కాలిపోతాయి అని చెప్పి ఈ పెద్దదే మంచిదనే సలహా ఇచ్చారు కొంతమంది. దాంతో మరి అది కొనుక్కోగలిగాం. దేవుడిచ్చిన పరికరాన్ని బట్టి ఒక్కసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మీరు మీ గుండెల మీద చేయి వేసుకుని, ఏదో కాసేపు వాక్యం విన్నాం, శనివారం మందిరానికి వచ్చాం, వెళ్ళిపోతున్నాం, కాదు కాదు కాదు. సీరియస్గా మీరు ఈ 3 విషయాలు ఆలోచించాలి. నీ జీవితంలో జరుగుతున్న పరిస్థితులకు ఈ 3ంటిని సరి చేసుకుని చూడు. ఒకసారి చూడు. దొంగ అంటే ఎవరి వైపు చూపిస్తాం? మనం ఎవరిని దొంగ అందాం? మనము చెక్ చేసుకుందాం. నేను దేవుని సమయాన్ని దొంగిలిస్తున్నానా? నేను దేవుని ధనమును దోచుకుంటున్నానా? నేను దేవునికి చెందవలసిన ఘనతను నేను లాగేసుకుంటున్నానా అని ఆలోచించి ప్రార్థన చేయాలి. ఎవరికి వాళ్ళే అలా చేయాలి. ఎస్, సమయం, ధనం, ఘనత, ఈ 3 దేవునికి చెల్లవలసిందే. ప్రభువా, అలాగూ నేను నా కుటుంబం కూడా ఉండునట్లుగా మీరు సహాయం చేయండి. ఈ శనివారం పూట మీరు నేర్పించిన గొప్ప సందేశం కొరకై స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రభా, తిరిగి వెళుతున్న బిడ్డలకు తోడుగా ఉండి నడిపించండి. ఈ రాత్రికాల సమయంలో ప్రభు, బిడ్డలకు మంచి కళల ద్వారా, స్వప్నముల ద్వారా బిడ్డలతో మాట్లాడండి. మీ భక్తిలో ముందుండటానికి, మీకు మరింత సమీపంగా జీవించడానికి ప్రభు, బిడ్డలందరికీ మీరు సహాయపడండి. అలాగే రేపు జరగబోతున్న నాయన 2 ఆరాధనలు కూడా ఘనముగా జరిగించండి ప్రభు. ఉదయం 6:30 గంటలు జరిగే ప్రార్థనకు బిడ్డలందరూ కూడా పెందల కడ లేచి మీ సన్నిధికి వచ్చి, ప్రభువా, మిమ్మలను ఆరాధించి ఆశీర్వాదాలు పొందుకునే కృప దయచేయండి. ఇదిగో నాయన, మా మందిరం యొక్క నిర్మాణంలో ఒక్కొక్క పని చేయటానికి మేము పూనుకుంటున్నాం. మాకున్న పరిస్థితి ఇది, మా సామర్థ్యం ఇది, మీరిచ్చిన ఆశీర్వాదం ఇది. దేవా, ఇదిగో మందిరము లోపట మరి గత ఆదివారం సౌండ్ బాక్స్ లేక చాలా ఇబ్బంది పడ్డాం. మరి మరలా ఆదివారానికల్లాది వచ్చేస్తే బాగుంటుంది, ఏదో ఒక రూపంలో మనకు రావాలి అని ప్రభు మేము అడిగాం. మరి మీరు మాకు అనుగ్రహించారు. ఒక మంచి బాక్సును ప్రభు, సౌండ్ బాక్సును మీరు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. మీ నామం పేరట దీనిని ప్రతిష్ఠిస్తున్నాం దేవా, నీ మందిరంలో ప్రతిష్ఠిస్తున్నాం. ఇది మీ కొరకు వాడబడాలి, మీ కొరకు వాడబడాలి, మీ పనిలో వాడబడాలి, మీ సన్నిధిలో వాడబడాలి, అందరికీ ప్రయోజనకరంగా ఉండాలి. అలాంటి కృప ఇచ్చి నడిపించండి. వెళుతున్న బిడ్డలకు తోడుగా ఉండండి. మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే రేపు ఉదయం మేమందరం కలుసుకునే గొప్ప భాగ్యాన్ని దయచేయండి. అలాగే ముఖ్యంగా పరిశుద్ధరావు గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. నడుము నిలవలేక ప్రభు, పట్టుమని 10 నిమిషాలు కూడా నిలవబడలేనటువంటి, కనీసం ఒక్క నిమిషం కూడా నిలబడలేనటువంటి అతని బలహీనత రోజు ఎలా జీవిస్తున్నాడో తండ్రి, అయినను మీ కాడి మోస్తున్నాడు, మీ పరిచర్య చేస్తున్నాడు, తన సమయాన్ని ఖర్చు చేస్తున్నాడు, ధనమును ఖర్చు చేస్తున్నాడు. ప్రభువా, తనని ఆదరించండి, తన కుటుంబాన్ని ఆదరించండి ప్రభువా. బిడ్డను లేవనెత్తండి ప్రభువా. యేసు నామములో దీవించండి. అతడు స్వస్థత పొందుకుని నీకు గొప్ప సాక్షిగా జీవించాలి. అలాంటి కృప ఆ బిడ్డకి ఇచ్చి నడిపించమని, ఇదిగో ఈ రాత్రి బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ మంచి బిడ్డలుగా పెంచమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మేడల అపరాధం చేయవని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను మీరు క్షమించండి. మమ్మ శోధంలోనికి తేక కీడు నుండి తప్పించండి. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము మీరయ్యున్నారు తండ్రి,
ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ కన్యోన్య సహవాసం, సమాధానం ఇక్కడ కూడిన మనకు లోకములన పరిశుద్ధులందరికీ ఆయన వచ్చు పర్యంతము తోడయుండును గాక. ఆమేన్. యేసు రక్తమేంచాయ్, ప్రవేశ రక్తమేంచాయ్, ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.